దేవుడు ఏం మాట్లాడారు? పేతురు ఒకానొక సందర్భంలో ఒక వ్యక్తి గురించి మాట్లాడితే, అతడు ఉండుట నా చిత్తమైతే అతని సంగతి నీకెందుకన్నారు? మరి మీరు చదవలేదా? నేను వచ్చే వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైతే అతని సంగతి నీకు ఎందుకు? యేసు నేను వచ్చే వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైతే అది నీకేమి? అంతే, అది నీకెందుకు? పలానా సేవకుడు కచ్చిపులతో స్వస్థత వచ్చిందని చేస్తున్నారు, పలానా సేవకుడు అలాగని చేస్తున్నారు. అతన్ని నియమించింది నువ్వు కాదు, అతన్ని అభిషేకించింది నువ్వు కాదు, అతన్ని పిలిచింది నువ్వు కాదు, అతనికి ఆ పని అప్పచెప్పింది నువ్వు కాదు. కానీ నువ్వేం చేస్తున్నావు? ఎవరైతే అతనికి ఆ పని అప్పచెప్పారో అప్పగించిన ఆ యజమానుడే అతన్ని శిక్షించడము, అతని లైన్లో పెట్టడము, ఎర్రగొట్టడము, నలగొట్టడం ఎవరి పని? అతని యొక్క యజమానుడు చిత్తమై ఉన్నది. మనుషులు ఏమంటున్నారు? తండ్రిని బాధ పెడుతుంటే మేము చూసి సహించలేక, తండ్రిని వాళ్ళు బాధ పెడుతుంటే చూసి సహించడం కాదు, అభ్యంతరకరంగా ఉండిన నువ్వే తండ్రిని ఏం చేస్తున్నావు? బాధ పెడుతున్నావు. నీ మాటల్లో దేవుని భయం లేదు, నీ క్రియల్లో దేవుని భయం లేదు. నువ్వు మాట్లాడుతున్నప్పుడు దేవునికి భయపడి ఏం చేయట్లా? మాట్లాడట్లా. నువ్వే అనేకులకు అభ్యంతరకరంగా బ్రతుకుతున్నావు. మళ్ళీ ఎవరో తండ్రి నామాన్ని దూషించడం నాకు ఇష్టం లేదని చెప్పుకొస్తున్నావు. అంటే ప్రజల్లో నేను ఒక తెలివైన టాలెంట్ కలిగిన వ్యక్తిని అని ఏం చేయాలి? ప్రూవ్ చేసి ప్రదర్శించుకోవాలి. అంతే తప్ప ఈ లోకములో నాకు కూడా ముగింపు ఉన్నది, ఒకరోజు నేను ఈ లోకాన్ని విడిచిపోవాలా, లోకానికి భక్తి కలిగిన వారికి, భక్తి లేని వారికి, లోకములో ఉన్నవారికి అందరికీ నేను ఒక మాదిరికరంగా మాటలో, ప్రవర్తనలో, విశ్వాసములో, భక్తిలో తోటి వారికి ఎలా ఉండాలి? మాదిరికరంగా ఉండాలని దేవునికి భయపడి లోబడి జీవించడం అనేసి వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళు అలా ఉన్నారంటే నువ్వు చెప్తే వాళ్ళు మారతారా? వాళ్ళని నియమించిన యజమానుడు ఒక ఆయన ఉన్నారా? వాళ్ళని పిలిచిన యజమానుడు ఒక ఆయన ఉన్నారు. వాడు పడి ఉండుటయు నిలిచి ఉండుటయు వాని యజమానుని యొక్క చిత్తమై ఉన్నది. వాడు పడి ఉండుటయు నిలబట్టయు యజమానుని చిత్తమై ఉన్నది. ఆయన చూసుకుంటారు. నువ్వు అభ్యంతరపడుతున్న నీ సంగతి కూడా ఎవరు చూస్తారు? నిన్ను కూడా కొంతకాలం మాట్లాడినిచ్చి అవసరమైతే నిన్ను సేవ కూడా చేయనీయకుండా ఆపేస్తారు. ఎందుకంటే నీ పరిస్థితి, నీ ప్రవర్తన ఎలా ఉంది? బిలాము ప్రవర్తన దేవుని దృష్టిలో ఎలా ఉంది? విపరీతంగా ఉంది. బిలాము ప్రవర్తన ఈ చర్చా వేదికల్లో పెట్టిన మనుషులు ఏం మాట్లాడుతున్నారో తెలుసండి? చదువుకున్న వాళ్ళు ఉండొచ్చు, పిహెచ్డీలు చేసిన వాళ్ళు పొందవచ్చు. కానీ యేసుప్రభు ఏం చెప్పాడు? ఏం మాట్లాడాడు? మనం ఎక్కడా, దేవుడు ఎక్కడా? ఏం చెప్పాడు? అలా చెప్పాడు, ఇలా చేశాడు. అరే మనం ఎక్కడా? మన స్థాయి ఎక్కడ? అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటి మన జీవితాలు. దేవుడు చెప్పాడు, దేవుడు ఏం చెప్పాడు? దేవుడు చెప్పాడు ఇదా? డూ డూ డూ. ఎవరైనా నిన్ను డూ అని సంబోధిస్తే నీకేమొస్తుంది? కోపం వస్తుంది, ఆయాసం వస్తుంది. మళ్ళీ దాన్ని రివైజ్ తీర్చుకోవడానికి ఎంతో నువ్వు రివెంజ్ తీర్చుకోవడానికి ఎంతో ప్రయత్నము చేస్తావు. కాబట్టి లేదు, పరిశుద్ధ గ్రంథము నీ చేతిలోకి దేవుడి చిత్తానుసారంగా వచ్చింది. దేవుడు నిన్ను ప్రేమించితే వచ్చింది కదండి. నువ్వు అంగీకరిస్తే నీ చేతిలోకి వచ్చింది. నువ్వు దేవుణ్ణి ప్రేమించావు, దేవుడు నిన్ను ప్రేమించారు. వాక్యం ఏం చెప్పిందో అలా సైలెంట్గా నివురు గప్పిన
నిప్పులాగా బ్రతకడం నేర్చుకో. అంతే తప్ప ప్రజల ముందు కనబడటానికి ప్రయత్నం చేసి ఏవేవో మాట్లాడి యేసు ప్రభు డూ 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 చెప్పాడు చేశాడు, అలా చెప్పాడు ఇలా చెప్పాడని మాట్లాడి అనవసరంగా దేవుని దగ్గర పలుకుబడిని నువ్వేం చేయకూడదు, పోగొట్టుకోవడం మంచిది కాదు. యేసు ప్రభు ఏం చెప్పినారు? మేము సువార్త ప్రకటించిన తర్వాత మేము నిష్ప్రయోజకులమైన దాసులమని మీరు చెప్పని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశించరని చెప్పారే. అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తర్వాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పుడేనను. చూసారా? అంతే. అప్పుడే దేవుని రాజ్యంలో మనిషి ప్రవేశిస్తాడు. దేవుని బిడ్డలారా, దేవునిని మనం శాసించే స్థాయికి వెళ్ళిపోయామా? వాక్యాన్నే రకరకాలుగా దహించు, నా మాట అగ్ని వంటిది కాదా? అగ్ని లాంటి వాక్యాన్నే అటుమలిసి ఇటుమలిసి మనకు వాక్యమును కలిపి చెరిపే స్థాయికి మనము ఎదిగిపోయామా? మన పరిస్థితి అలాంటిదా? వాక్యం ఏం చెప్పిందో అది వినడం, వాక్యం ఏం రాయబడిందో దాన్ని శ్రద్ధగా చదవడం, ఆ ప్రకారంగా జీవించడం. అంతే తప్ప ఏవేవో చేసి మనం దేవుని యొక్క కృపను కనికరమును పోగొట్టుకోవడం మంచిది కాదు. ఇలాంటి వాటిని మనుషులు విస్మరించాలా? ఇలాంటి వాటిని ఎన్నడూ ప్రపంచంలోనే ఏమవకూడదు, జరగకూడదు. ఎందుకంటే మనం అలా చేస్తున్నట్టయితే, చర్చా వేదికలు పెట్టి చేస్తున్నట్టయితే నువ్వు బైబిల్ వాక్యం మీద ఇంకా నీకేం రాలేదు, నమ్మకం రాలేదు. దేవుని మీద నీకు నమ్మకం రాలేదు. నమ్మకం రాలేదంటే వెంటనే మనుషులు చెప్తారు, నమ్మకం లేకుండానే మేము సేవ చేస్తున్నామా? సేవ చేస్తే నువ్వెందుకు ఇలా విమర్శించాల్సిన పనేముంది? విశ్వాసి అయిన వాడు ఏం చేస్తాడు? దేవుడు చెప్పింది చేస్తాడు, అంతే. కామ్ గోయింగ్, అంతే. ఇంకా లేదు, ఇక మా ఎదురు మాట్లాడడానికి లేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితుల్లో క్రైస్తవ జీవితము అనేది, సువార్త అనేది, సువార్త సత్యము చొప్పున క్రమంగా నడుచుకొనుకుపోవుట. పౌలు గారు పేతురుని చూసి ఏం చేశారు? అందరి ఎదుట నువ్వు యూదుడివైండి, యూదుల వలె కాక అన్ని జనుల వలె ప్రవర్తించచ్చు, అన్ని జనులను యూదులను కమ్మని నువ్వెందుకు బలవంతం చేస్తున్నావు? నువ్వే దేవుని వాక్యాన్ని విమర్శిస్తావు. నువ్వే దేవుని వాక్యము అలా చెప్పింది, ఎలా చెప్పింది, అలా చేసింది, ఎలా చేసిందని చెప్పి అసలు ఏం చెప్తున్నావో నీకే తెలీదు. ఒకవేళ వాక్యములో ఉన్నదే చెప్పినా అది నీ కోసం నువ్వు జీవించు. దాన్ని ఏం చేయి? నీ వరకు నువ్వు అది జీవించు. ఇష్టం లేని వారి మీద రుద్దితే అది దేవుని చిత్తము కాదు. ఇప్పుడు మాంసం తినని వారు తినేవారు ఉంటారు. తినేవారు తినని వారిని ఏం చేయకూడదు? ఇబ్బంది పెట్టకూడదు, అభ్యంతర పరచకూడదు. అది వాళ్ళ ఇష్టం. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని మీకేమైనను ఎవరికైనాను జ్ఞానము కొదువైన ఎడల చర్చా వేదిక పెట్టి అడగండి అన్నారా? ఏమన్నారండి? ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల మీరు అందరూ చర్చా వేదికలు పెట్టి ఆ మనుషులను ఒకళ్ళనొకళ్ళు అడగండి అని చెప్పింది ఆ వాక్యము. ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల వాడు ఏమనుంది? దేవుణ్ణి అడగవలెను. ఎవరిని అడగాలి? నీకు బైబిల్ వాక్యం అర్థం కాలేదా? ఒకవేళ వాక్యము ఇలా చెప్పింది అలా చెప్పిందని వాక్యం మీదనే, వాక్యం కంటే ఎక్కువగా వాక్యానికే తీర్పు తీర్చే స్థాయికి ఎదిగావా? అయితే నువ్వేం చేయి? ప్రభు నేను ఇలా మాట్లాడటం మంచిదా? అది మీ చిత్తమా? నన్ను సేవలోకి తీసుకొచ్చింది కలిపి గలిబిలి చేయటానికా, లేకపోతే అందరికీ మాదిరికరంగా ఉండటానికా?
నన్ను సేవలోకి తీసుకొచ్చింది, నన్ను భక్తిలోకి తీసుకొచ్చింది, నా చేతికి పరిశుద్ధ గ్రంథం ఇచ్చింది, వాక్యాన్ని ప్రజలకు చెప్పి రక్షణలో నడిపించడానికా, లేకపోతే ఏదో ఒక వాక్యాన్ని తీసుకుని చేసుకుని అందరిని గలిబిలి చేయడానికా? వాళ్ళే తెలుసుకోవాలి. ఈ రోజున ఎంతమంది ఇలాగే ప్రజలకు కనబడు నిమిత్తము మళ్ళీ వెంటనే అంటారు, మేము ప్రజలకు కనపడాలంటే మాకు చాలా చాలా ఉందండి రేంజి, చాలా మా పరిస్థితి పెద్దది అని చెప్పొచ్చు. పెద్దది అయినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి 3 రోజులు 4 రోజులు 5 రోజులు ఉపవాసం ఉండి ప్రత్యేకంగా గదిలోకి వెళ్ళి, ప్రభువా ఇలా మాట్లాడాలనుకుంటున్నాను, మీ చిత్తమా కాదు అని ముందు ఆయన చిత్తాన్ని ఏం చేయి తెలుసుకోవడం అనేది ఎంతైనా మంచిది, తెలుసుకోవాలి. అంతేగాని ఈ ప్రజలకు సువార్త ప్రకటించాల్సిన ప్రజలకు సువార్త ప్రకటించాల్సినటువంటి దేవుని పిల్లలు వాళ్ళకే ఒక విమర్శనాత్మకమైన మనసును కలిగించి విశ్వాసం మీద ఏం చేశారు? ఏం చేశారమ్మా? లాగి దెబ్బ కొట్టినప్పుడు దేవుడు నిన్ను అంత సులువుగా విడిచిపెట్టరు. అభ్యంతరములు రాక తప్పవు, కానీ ఎవరి వలన వచ్చినో వాళ్ళకేంటి? శ్రమ. వాళ్ళకి శ్రమ. అభ్యంతరకరంగా ఉండడం మంచిది కాదు. మనం అభ్యంతరకరంగా ఉండడానికి దేవుని చేత పిలువబడిన వారము కాదు. చేతనైనంత వరకు, సాధ్యమైనంత వరకు సమస్త జనులతో ఎలా ఉండాలన్నారు? సమాధానంగా ఉండండి. మీ సంభాషణ ఎలా ఉండాలి? చర్చావేదికలనైనా ఉప్పు వేసినట్టు సారము కలిగిందిగా ఉండాలి. కృపా సహితముగాను ఉండవలెను. కాబట్టి ఎవరి చర్చావేదికలో మనం ఎవరికి కనపడాలా? ఏమండి, ఎవరు వినాలా? పరిశుద్ధ గ్రంథం అందరి చేతుల్లో ఉంది. పలానా రిఫరెన్స్ ఇలా చెప్తుండి చదువుకుండా అలాగేం చేయండి, బ్రతకండి, అలా పాటించండి, అలా జీవించండి. వాక్యం బోధించిన డాక్యుమెంట్ను దాటిపోవడానికి లేదు. డాక్యుమెంటులో ఏముందో ఆ ప్రకారం జీవించాలి. ఆ ప్రకారం బోధించే మనుషుడు ధన్యుడని ప్రభు చెప్పారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ విధంగా ఎవరు వెనకబడుతున్నాడు? ఈయన గెహజీ ఎవరు వెనకబడుతున్నారు? సేవా పరిచర్యలో ఉండాల్సిన మనిషి ఎవరి వెనక? ఏమండి, నయమాను వెంట పడి ఏం చెప్తున్నారు అక్కడ? దైవజనుడు చెప్పంది అక్కడ చెప్పారని ఎఫ్రాయిము మన్యము నుండి యవనస్తులు రాకుండానే వచ్చారని, ఆయన యొద్ద ఏం కావాలో అవన్నీ తన మనస్సు ఆశ కొలది, ఎందుకంటే ఇక్కడ విన్నారు, ఈయన తీసుకోలేదు, నేను తీసుకుంటాను, అది లేదు. ప్రియులరా, ఇలాంటి పరిస్థితుల్లో క్రైస్తవ సంఘాలు కానీ దేవుని పిల్లలు కానీ ఇట్టి పరిస్థితుల్లో వినడానికి ఎంత మాత్రం చెవి ఇట్లాంటి చర్చా వేదికలు, విశ్వాసములో ఉండిన పిల్లలైన వారు, చిన్నపిల్లలైన వారు, వారి విశ్వాసమును సిరిపే చర్చా వేదికలు అది సంఘాలకు మంచిది కాదు. మాదికరంగా బ్రతుకు. గొర్రెలకు ఎలా ఉండు? మాదిరికరంగా బ్రతుకు. గొర్రెలకు మంచి కాపరిగా ఉండు. గొర్రెలకు గొప్ప కాపరి ఆయన నియమించినారు. కాబట్టి దేవుని బిడ్డలారా, నాకు వాక్యాలన్నీ తెలుసు, మంచిదే, బోధించు. నాకు ఇది తెలుసు, అది తెలుసు, ఎలాగ విమర్శించాలో తెలుసు. అంటే ఎవరికి విమర్శించాలి? మనము ఎవరిని విమర్శించి ఏ గొప్ప చేసుకుందాము ప్రజల ఎదుట? ఏ ప్రజలు మనకు ప్రజల ముందు మనం గొప్ప చేసుకుని మనం దేవుని కంటే ఎక్కువ మెప్పుని ఎవరి వలన పొందుదుము? మనుషులు దేవుడు మెచ్చుకునివాడే యోగ్యుడు, కానీ మనుషులు మెచ్చుకునివాడు యోగ్యుడు కాదని ప్రభువే చెప్పారే. మనుషుల మెప్పును కోరుతున్న ప్రతి వ్యక్తి ఇలాగే విమర్శించడం, లేకపోతే అది అంటాం, ఇది అంటాం, ఏంటిదంతా లేదు ప్రియులారా. ఇట్టి వాటికి తిమోతితో చెప్తున్నారు, ఇట్టి వాటికి నువ్వు విముఖుడివై ఉండుము. ఇలాంటి వాటికి నువ్వు దూరంగా ఉండుము. ఇలాంటివి వస్తే దూరంగా ఉండు. దేవుని బిడ్డలారా, కాబట్టి భక్తి చేస్తున్నావా, వాక్యమును బోధిస్తున్నావా, అది
తగ్గింపు జీవితానికి గుర్తుగా మనం బ్రతకాల. విమర్శించడానికి, తీర్పులు తెచ్చడానికి, వాక్యాలను కలిపి ఏదో నాకు అది తెలుసు ఇది తెలుసు, దేవుని కంటే ఎక్కువ మనకేమీ తెలుసండి. మనం ఎంతటి వారమండి, మన స్థాయి ఎంతటిది. ఆమోస్ అంటారు, నేను ప్రవక్తని కాదు, ప్రవక్త యొక్క శిష్యుణ్ణి కూడా కాదు, నేను ఎవరిని? మేడి పండ్లు ఏరుకొనుచున్న ఒక పశువుల కాపరిని. ఎవరంట? దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నారు? మేడి పండ్లను ఏరుకునే ఒక పశువుల కాపరిని ఎన్నుకున్నారు. ఆమోసు గ్రంథమే రాయించారు. ఓ పశువుల కాపరి. ప్రియులరా, ప్రవక్తని కాదు, ప్రవక్త శిష్యుణ్ణి కూడా కాదు, పశువుల కాపరిని, మేడి పండ్లు ఏరుకునే పశువుల కాపరిని. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు ప్రతి ఒక్కరిని గమనించుచున్నారు. ఆయన ఎవరిని వదలరు, గమనించుచున్నారు. నా గురించి దేవుడు ఏం చెప్పినారు? ప్రభువు మన గురించి, మనుషుల గురించి ఏం చెప్పినారండి? చూడండి, లోకాసు వార్త ఆఖరి అధ్యాయం 24వ అధ్యాయం 25వ వచనం. అందుకైన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ మందమతులారా. చాలు. ఎలా హెచ్చరించారండి దేవుడు? ఎవరండి? దేవుని వాక్యాన్ని నిమిత్తమేనా మనకి చర్చావేదిక? మన బ్రతుకులు ఎలా ఉన్నాయో మనకి చర్చావేదిక? చెప్పండి, అవసరమా? లేదా నా బ్రతుకు ఎలా ఉంది అనే చర్చావేదిక ఉంటే ఎంత మంచిది. నా క్రియలు ఎలా ఉన్నాయి అనే చర్చావేదిక మనకుంటే ఎంత మంచిది. దేవుని యేసు ప్రభు ఏం చెప్పినారండి? ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినా, కొన్నిటినా? ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ అంటే ఇందులో పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రవక్తలు చెప్పిన మాటలు కొన్నిటిని అన్నారా? ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా. ఏమన్నారు? మందమతులారా. మాటలండి నమ్మని అవివేకులారా. ఇంకేమన్నారు? అవివేకులారా అని కూడా మరొకసారి ఏం చేశారు? హెచ్చరించినారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితుల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సాతాను అనేక విషయాల్లో ఎంటర్ అయ్యి విశ్వాసుల్ని ఏదో ఒక విధంగా బలహీన పరచాలని, వాక్యమును బోధిస్తున్న వారిని పట్టుకుని వచ్చి ఇలాంటి పరిస్థితులకు సిద్ధము చేస్తున్నాడు. అందుకనే ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. మనం కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఇలాంటి మాటలను విశ్వాసమును చెరిపే, భక్తిని చెరిపే, నమ్మకత్వాన్ని చెరిపే, మన భక్తిలో స్థిరత్వాన్ని చెరిపే వాటి వెంట మనం ఏం చేయకూడదు? పరిగెత్తడం మంచిది కాదు. ఒక్క ఆలోచన ఏం చేసింది? నయమాను కుష్ఠవ్యాధిని యోర్దాను నదిలో సమాప్తం చేశాను దేవుడు. కానీ ఎలీషా నుంచి వచ్చిన మాట, కానీ కావాలని మళ్ళీ ఆ కుష్ఠవ్యాధిని తెచ్చుకోవడానికి ఈయన ఏం చేస్తున్నారు? పరిగెత్తుతున్నారు. వ్యభిచారమును వదిలి వెళ్ళే వాళ్ళు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుని వదులుతుంటే, అబద్ధములను వదిలి ఇక్కడ వదిలి వెళ్ళే వాళ్ళు ప్రార్థన చేసుకుని వదిలి వెళ్తూ ఉంటే, అలాగే దొంగలు ఇక్కడికి వచ్చి వాళ్ళ దొంగ బుద్ధిని మార్చుకుని వదిలి వెళ్ళిపోతూ ఉంటే, నువ్వేమో అట్టి వాళ్ళని వెంబడించి నువ్వు మళ్ళీ వాటిని సొంతము చేసుకుంటానికి ప్రయత్నం చేస్తున్నావు. కాబట్టి దేవుని బిడ్డ ఏమైనారు? గెహాజీ తర్వాత ఏమైనారు? ఎక్కడికి వెళ్ళావు అంటే, నేను ఎక్కడికి పోలేదని అక్కడ కూడా ఏం చేస్తున్నారు? అబద్ధం ఆడుచున్నప్పుడు కొంతమందికి భయం అనేది ఉండదు. అంటే దేవుని నమ్మిన వ్యక్తులు అబద్ధం ఆడటానికి కూడా భయము లేని విధంగా వాళ్ళ హృదయాన్ని అలవాటు చేసుకున్నారు. ఎన్ని అబద్ధాలు భక్తి చేస్తున్న వాళ్ళు మాట్లాడే మాటలు, ఎన్ని అబద్ధాలు, ఎంతమందితో అబద్ధాలు, అన్ని అబద్ధాలే. అసలు చాటుకి వెళితే అబద్ధం, అంతా అబద్ధాలే.
అసలు చర్చిలో ఉన్నప్పుడేమో దేవుని పిల్లల పోలిక, దైవజనుడి దగ్గర ఉన్నప్పుడేమో గెహాజీ దేవుని సేవకు దైవజనుడి దగ్గర తరబీదు పొందుతున్న పోలిక. కానీ బయటికి వెళ్ళిన తర్వాత ఏంటది? అన్నీ ఏంటి? అబద్ధములే, అన్నీ అబద్ధాలే. సత్యము చెప్పి సత్యములో నిలబడింది ఎంత? చూసారా దేవుని బిడ్డలారా? భక్తి అనేది అలాంటిదా? దేవుని పరిచర్య అనేది అలాంటిదా? ఒకరినొకరు విమర్శించుకుని మన అనేకులు విశ్వాసాన్ని బలహీనపరిచేదా? అదేదో గొప్ప ఘనమైన కార్యములాగా ఎంచుకునేదా? కాదే. వాక్యము, ఈ నా మాటలు విని ఏమన్నారు ప్రభువారు? ఈ నా మాటలు విని వాటి చొప్పున నడుసు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుడిని పోలియుండని చెప్పారు తప్ప కొన్నిటిని విమర్శించండి, కొన్నిటిని అలా చేయండి, ఇలా చేయండి అని చెప్పారండి? ఒకవేళ ఎవరైనా నిన్ను నిందిస్తే తిరిగి నిందించకుండా ఉండు. ఒకవేళ ఎవరైనా నిన్ను విమర్శిస్తే తిరిగి విమర్శించకుండా ఉండు. అది ఎవరికి అప్పచెప్పు? దేవునికి అప్పచెప్పు. అంతే తప్ప విమర్శించడానికి మనం యూట్యూబులు, విమర్శించడానికి ఆన్లైన్లో ఉపయోగించుకొని దేవుని నామాన్ని ఇలా సులకనగా ప్రజల్లో తీసుకెళ్ళటం మంచిది కాదు. ఆయన దహించు అగ్ని గల దేవుడై ఉన్నారు. ఆయన శక్తిని, ఆయన బలాన్ని, ఆయన యొక్క ఉన్నతమైన స్థాయిని డూ 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 అని సంబోధించి ఎవరు తగ్గించలేరు. మనిషి డూ అనేంత స్థాయిలో ఆయన లేరు. యేసు ప్రభు ఏమన్నారో చదవాలి. ఈ మనుషులు డూ అనే మనుషులు. దావీదు కుమారుడా, దావీదు కుమారుడా అని అంటే యేసు ప్రభు ఏమన్నారు? దావీదే నన్ను ప్రభు అని అంటే దావీదుకు నేను ఎట్లు కుమారుడవుదును అంటే దావీదు కుమారుడని పిలిపించుకోవడానికి కూడా దేవుడికి ఇష్టం లేదు. దావీదే నన్ను ఏమన్నారు? ప్రభు అంటే ప్రభు అన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎందుకంటే ఇశ్రాయేలు దేశములో అన్యులైనటువంటి ప్రజలు వచ్చి ఉండినప్పుడు దేవుని మర్యాద తెలియకుండా బ్రతుకుతున్న వాళ్ళ మధ్యలోకి దేవుడు ఏం పంపారు? సింహములను పంపాను. ఇప్పుడు ఇంకొక టాక్ వచ్చింది. ఏమిటంటే తప్పించుకోవడానికి ధర్మశాస్త్రము ఇప్పుడు పనిచేయదండి, ఇప్పుడు పనిచేయదు. ఇప్పుడంతా ఏది నడవాలి? కొత్త నిబంధన నడవాలి, ధర్మశాస్త్రంలో ఉన్నట్టు కుదరదు అన్నారు. యేసు ప్రభు ఏం చెప్పారండి? ధర్మశాస్త్రంనైనను చూడండి, మత్తయి సువార్త యేసు ప్రభు ఏం చెప్పారు? 17వ వచనం చదవాలి. 5వ అధ్యాయం 17వ వచనం. ధర్మశాస్త్రమునైనను, మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను తలంచవద్దు, రాలేదు. ఆకాశమును భూమియు గతించిపోయిననే కానీ ధర్మశాస్త్రమంతయు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పి పోదని నిశ్చయముగా మీతో. ఇదేంటండి? యేసుప్రభు ఏం చెప్పారండి? ఏం చెప్పారండి? మనుషులు ఏమంటారు? అవకాశం కొలది అది పాత నిబంధన ఇక్కడికి ఏం చేయకండి, తీసుకురాకండి. మేము కొత్త నిబంధనలో అన్నాం. కొత్త నిబంధన ఒకటి, పాత నిబంధన ఒకటి అని మనం వేరు చేస్తే అది వేరే అయ్యేది కాదు. పాత నిబంధనల నుంచి వచ్చిన ప్రభే కొత్త నిబంధనలో మనిషి కుమారుడిగా ప్రత్యక్షము అయ్యారు. తండ్రి లేకుండా కుమారుడు అనేది ఎక్కడ నుండి వస్తారు? కాబట్టి యేసు ప్రభు ఏం చెప్పారండి? ధర్మశాస్త్రమునైనను ప్రవక్తలు వచనములైనను కొట్టివేయటకు వచ్చినని మీరు అసలు కొట్టివేయటానికి వచ్చానన్నారా? మరి ధర్మశాస్త్రం వద్దంటున్నారు ప్రజలు. మరి పాత నిబంధన కాదండి, ఇప్పుడు అంతా కొత్త నిబంధన అండి. మనుషులు పద్ధతులు ఇవి. అంటే మనుషులు అదొద్దు ఇది కావాలి, కొంతమందికి ఇదొద్దు అది కావాలి. అంటే మనుషుల ఆలోచన ప్రకారము బైబిల్ గ్రంథము మనిషికి బోధించేది కాదు. దేవుని చిత్తము చొప్పున నడుసువాడే లేక దేవుని ప్రభువా ప్రభు అని పిలుసు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించాడు. పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడు ఏం చేస్తాడు?
ప్రవేశిస్తాడు. ఇవాళ ప్రభువుని గురించి విమర్శించారు. నేను ప్రభు గురించి నీతే మాట్లాడాను, ప్రభువు పక్షంగానే మాట్లాడాను మనుషులు అనుకుని మాట్లాడవచ్చు. కానీ రేపు ప్రభు ముందుకు వెళ్ళినప్పుడు ప్రభు ఏమంటారండి? నువ్వు నా విషయంలో మాట్లాడటానికి ఏమవలేదు, భయపడలేదు. నువ్వు ఆ విషయంలో మాట్లాడడానికి యోబు యొక్క స్నేహితులు ముగ్గురు గురించి నా సేవకుడైన యోబు మాట్లాడినట్లు మీరు ఏం చేయలేదు, యుక్తముగా మీరు మాట్లాడలేదు. అతడు మీ నిమిత్తం బలి అర్పిస్తేనే తప్ప లేకపోతే మిమ్మల్ని అంగీకరించే అవకాశమే లేదని చెప్పారు. అందుకని దేవుని బిడ్డలారా, ఇది దేవునితో పని. ఏదో లోకంలో ఉన్న పుస్తకాలను పట్టుకుని ఏయో లోక సంబంధమైన వాటిని విమర్శించుకున్నట్టు, వాటిని వెంబడించినట్టు, మనం ఏదో భక్తిలోకి వచ్చాక మళ్ళీ మనుషులు విడిచి వెళ్ళిన పాపాలని మనం వెంబడిస్తున్నట్టు మనం అలా ప్రయత్నం చేస్తే పోగొట్టుకున్న వాళ్ళది మళ్ళీ వీళ్ళకి ఏమవచ్చు, ఏమవుద్ది? వదిలేసిన వాళ్ళది మళ్ళీ వీళ్ళకి ఏమవుద్ది అంటుకుంటుంది. అప్పుడు మొదటి వారు ఏమవుతారు? కడపటి వారు అవుతారు. కడపటి వారు ఏమవుతారు? మొదటి వారు అయిపోతారు. అందుకని మనుషులు కళ్ళు నెత్తికొచ్చినప్పుడు, మొత్తెక్కినప్పుడు మనుషులు వాక్యమును మీరి తప్పులు చేయడానికి ప్రయత్నము చేయవచ్చు. కానీ దేవుడు వెంటనే శిక్షించడం కూడా ఆయన ఎవరైనా సమీపంగానే ఉన్నారు. మహాగణుడును మహోన్నతుడువైన ప్రభా, ప్రార్థన చేసుకుందాం. మీ సన్నిధి మాతో ఉంచండి ప్రభా. ఈరోజు మాతో మాట్లాడుతున్నారు తండ్రి. మేమేదో మీ వాక్యాలను బోధించి ఇతరులకు చెప్పి మేము తెలివైన వాళ్ళం, మేము గొప్పవాళ్ళమని మనుషుల ఎదుట కనబరుచుకోవడానికి ఇది కనబరుచుకునే సమయమా దేవా? నా బ్రతుకు ఎలా ఉన్నది, నా జీవితం ఎలా ఉన్నది, నా స్థితి ఎలా ఉన్నదని ప్రజల ఎదుట సాక్ష్యం చెప్పాల్సిన మనిషి వాక్యాన్ని బట్టి విమర్శించి ఏం చేయాలి తండ్రి? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మరలా ఇలాంటి పరిస్థితులు మా దేశములో, మా రాష్ట్రాల్లో జరగకుండును గాక. దేవుని నామమే గణపరచబడును గాక. ప్రతి ఒక్కరి పరిస్థితి ఇట్టి ఆలోచన ఎవరికి రాకుండాను గాక. మీ సన్నిధి మాతో ఉంచండి. ఇచ్చిన కొద్ది మాటలు మందరిలో ఫలింప చేయమని, మీ వాక్యమును గురించి మాట్లాడటానికి మనిషికి ఎంత ధైర్యం కావాలి తండ్రి ప్రభా. తెగించిన వారికి ఇక దేవుని భయంతో నిమిత్తమేమి ఒకసారి దర్శించమని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఈ మేరకు తోడి నడిపించుకొనును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు.